నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? చివరకు రష్యా గెలుస్తుందా? చిట్టెలుకో యుక్రెయిన్ విజయం సాధిస్తుందా? అమెరికా మనసులో రష్యా గురించి ఏముంది? యుక్రెయిన్ను రష్యా ఏమీ చేయలేదా? యుద్ధం ముగిసే సమయం వరకు రష్యా సాధించేది ఏమీ ఉండదా అంటే అవునని అంటోంది అమెరికా. యుక్రెయిన్పై గెలిచే సామర్థ్యం రష్యాకు ఏమాత్రం లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాత్రమే కాదు, యూరప్పై మాస్కో దాడి గురించి కూడా గబార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను ఎటువైపు టర్న్ చేస్తాయా అనే చర్చ మొదలైంది. రష్యా పవర్ఫుల్ అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు క్రియేట్ చేస్తున్నాయని, వాస్తవానికి వ్లాదిమిర్ పుతిన్కు అంత సీన్ లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. శాంతి దూతగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను తగ్గించేందుకే కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గబార్డ్ అంటున్నారు. మరోవైపు అమెరికా తన గురించి చేస్తున్న వ్యాఖ్యలపై పుతిన్ కూడా స్పందించారు. యూరోపియన్ యూనియన్ పై దాడి చేయబోమని పుతిన్ చెప్పారు. అయితే యుక్రెయిన్ రష్యా ఏమీ చేయలేదనే అమెరికా వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో పుతిన్ స్పందించలేదు. వారం 10 రోజుల్లో యుద్ధం ముగుస్తుందనుకుంటే ఏళ్ల తరబడి యుక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవ్వటంపై అంతర్జాతీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారు, రష్యాకున్న అడ్డంకులేంటి, యుక్రెయిన్కున్న అండ ఏంటి అనేది జగమెరిగిన సత్యం. యుక్రెయిన్ నాటోలో ఎంట్రీ అవుతుందనే దగ్గర నుంచి మొదలైన యుద్ధం తాజాగా జెలెన్స్కీ తాము నాటోలో చేరబోము అనే వరకు కూడా కంటిన్యూ అవుతూనే వస్తోంది. యుక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకుంటూ వస్తోంది. మరోవైపు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు యుక్రెయిన్ డ్రోన్ల దాడితో రష్యాను ఎంతలా నష్టపరిచిందో ప్రపంచం గమనించింది. ఇంతకీ అమెరికా ఇప్పుడు యుక్రెయిన్ను రష్యా ఏమీ చేయలేదని చెప్పడం పుతిన్ను రెచ్చగొట్టడమా, ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుని యుద్ధాన్ని విరమించమని చెప్పడమా? తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. పుల్లారావు గారు, రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ఎన్ని ఇయర్స్ సాగుతుంది అంటే దానిపైన నిజంగా ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్ అయితే ఏమీ లేదు. అయితే కానీ తులసి గబార్డ్ చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూస్తే రష్యా ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ వల్ల ఇది స్టేల్మేట్గా కంటిన్యూ అవుతుంది అని ఆవిడ చెప్పారు. ఇటువైపు చూస్తే పుతిన్ గోల్స్ అన్చేంజ్డ్గా రాయిటర్స్ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఏంటంటారు ఓవరాల్గా? తులసి గబార్డ్ వాళ్ళ ఇంటెలిజెన్స్కి అంతా ఆమె హెడ్, సిఐఏ అన్నీ ఆమె కింద వస్తుంది. ఆమెకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆమె అన్నది ఏమిటంటే, ఈవేళ ఎవరైతే యుద్ధం ఇంకా వెళ్ళాలి, వార్ మంగర్స్ అంటే యుద్ధాని కోసం ఎతికేవారు, యుద్ధం వచ్చేటట్టుగా చేసేవారు, వార్ మంగర్స్ అంటే వాళ్ళంతా ఆర్మ్స్ ఇండస్ట్రీ, వాళ్ళతో వీళ్ళతో అటాచ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇలాంటివి సృష్టిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ తర్వాత యూరప్ మీద పడిపోతుంది, అది ఒక పుకారు లేపుతున్నారు. ఏదో అమెరికాలో ఆ వ్యూ ఉన్నదని. దానికి నేను ఏం చెప్తున్నానంటే, అసలు రష్యా యుక్రెయిన్నే గెలవలేకపోతుంది, ఓడించలేకపోతుంది. యూరోప్నంతా ఎలాగేస్తే అసలు ఆ సీనే లేదు. వాళ్ళు చెప్పేది ఎంత అలా ఎందుకు చేస్తారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చేసే ఎఫర్ట్స్ శాంతి కోసం అడ్డం పడతాను. ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు రష్యాని యుద్ధం ఆప్ చేస్తే తర్వాత మన మీద పడుతుంది అని చెప్పి యుద్ధం ఇంకా కంటిన్యూ చేయడానికి ఎఫర్ట్స్. ట్రంప్ చేసే శాంతి పద్ధతులకి ఎదుర్కొని ఇలాంటి చేసి అది ఆప్ చేద్దామని చేస్తున్నారు. ఇదంతా తప్పుడు పని చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా చెప్తున్నా, రష్యా కెపాసిటీ అస్సలు లేదు. యూరోప్ను ఏదో ఓడిచ్చేస్తావు, యూరోప్ మీద పడిపోతామని. యుక్రెయిన్నే చేయలేకపోయింది రష్యా, మొత్తం యూరోప్ని ఎక్కడ చేస్తుంది అని చెప్పి. ఆ కారణం ఏంటంటే పీస్ కోసం, శాంతి కోసం. రష్యా అంతేం చేయదు, యుక్రెయిన్తో ఆగిపోతుంది. మన శాంతి ఇక్కడ తీసుకురాగానే రష్యా ఊరుకుంటుంది చెప్పే వ్యూకి ఆ బలపరిచిన వ్యవహారం ఇది. అంటే ఆవిడ ఆరోపించినట్టుగా ఇటు యూరోపియన్ యూనియన్ నాటో యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయంటారా? ఇందులో అమెరికా రోల్ ఎలా చూడాలంటారు మనం? యూరోప్కి అమెరికాకి అగ్రిమెంట్ ఉంది. నాటోలో క్లాజ్ 5 ఐదో క్లాజ్ ఏమనంటే, మన నాటో దేశాల మీద ఇంకా బయట దేశాలు ఎవరైనా యుద్ధం స్టార్ట్ చేస్తే
మనం అందరం మన మీద యుద్ధం స్టార్ట్ చేశారని భావించి పోట్లాడాలి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా రష్యా ఇంకా ఏ నాటో మెంబర్నైనా అటాక్ చేస్తే అమెరికా కూడా కలవ చేసుకోవాలి. సో అది పరిస్థితి. అలాంటి అగ్రిమెంట్ రష్యాకు ఉండాలి. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే రష్యాకి అంత బలం లేదు, రష్యా అంత పెద్ద ఫోర్స్ కాదు, ఇప్పుడు పడిపోయింది, తగ్గిపోయింది. చాలా వరకు కరెక్ట్ అయిపోయింది. రష్యా యుక్రెయిన్తోనే పోరాడలేకపోతుంది, పక్క దేశం ఎంతవరకు వెళ్తారు. సో ఇది మనం ఎలా చూడాలంటే అక్కడ కొంతమంది వాషింగ్టన్లో కొన్ని యూరోపియన్ దేశాలతో కలిసి ఈ పీస్ ఎఫర్ట్స్ ఆప్ చేయడానికి చూస్తున్నారు. ఎస్ కరెక్టే, రష్యా గత సంవత్సరం అంతా పోరాడి 1% భూమి ఇంకా క్యాప్చర్ చేసినట్టే, ఒకే 1% భూమి ఈ సంవత్సరం. 2 లక్షల మంది 3 లక్షల మంది గాయపడ్డారు, సీరియస్గా చచ్చిపోయారు. యుద్ధం మారిపోయింది అక్కడ, అన్నీ ఉండగా. సో ఎలాగైనా పీస్ తేవాలి. ఎక్కడైతే అడ్డం వచ్చింది, భూమి ఇవ్వాలి, మాకు ఇంకా భూమి కావాలి, అప్పుడే ఆప్ చేస్తాం, ఇప్పుడు సాధించింది కాదు ఇంకా కావాలని రష్యా అంటున్నారు. అక్కడ తగు వచ్చింది. సో ఆ తగు తీరుస్తారా, తీరిపోతారా, తప్పు కూడా తీర్చేస్తారు. ఎందుకంటే ట్రంప్ ఇంకా ఆయన ప్రెస్టీజ్ కోసం ఇంకా చేయగల పనులు చాలా ఉన్నాయి, చేస్తారు. అసలు అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్కి ఈ గబార్డ్కి ఎందుకు సార్ కాంట్రడిక్షన్? అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాదు, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ పుకారది. ఓకే, ఆమె రిప్రజెంట్ చేస్తారు కదా ఇంటెలిజెన్స్. అన్నది కదా, నేను హెడ్ ఆఫ్ అమెరికన్ ఇంటెలిజెన్స్, మేము ఇలాంటి అసెస్మెంట్ ఎక్కడిచ్చాం, ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వలేదు. ఇంకా మేము చెప్పేది ఏంటంటే రష్యాకి ఆ బలం లేదు ఇంకో దేశం వెళ్ళి అటాక్ చేయటానికి, అస్సలు లేదు. అలాంటప్పుడు మిగతా యూరోపియన్ దేశాల మీద అందరి మీద కలిసి ఏం పోరాడుతుంది రష్యా? అది మేమే ఇస్తున్నాం. ఇవన్నీ పుకార్లు, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో ఆలోచనలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఎవరో రిటైర్డ్ అయిపోయిన అఫీషియల్గా ఏంటి? మేము ఇస్తున్నాం, మేము కుర్చీ మీద కూర్చొని ఇస్తున్నా రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసి. సో అది కూడా ఆమె ఎక్స్పోజ్ చేసి, ఇంటెలిజెన్స్ అంటే సిఐఏలో కొంతమంది అన్హ్యాపీగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు బయట పెట్టారా అంటే అదేం లేదు ఆమె చెప్తారు. ఓకే, సో అవి పుకార్లు మాత్రమే, వాటిని ఆవిడ తిప్పికొట్టేటువంటి ఇది చేశారు. ఒక లాజిక్ కూడా చెప్పారు కదా చాలా చక్కగా. లాజిక్ అంతా అవి మేము పీస్ కోసం ట్రై చేస్తామంటే వీళ్ళు స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, డెలిబరేట్గా స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యుద్ధం ఇంకా జరగాలి. ఇంకా రష్యా యుక్రెయిన్ పోతే పోయింది, జనం చచ్చిపోతే చచ్చిపోతారు, కానీ రష్యా ఇంకా వీక్ అవ్వాలి. రష్యా వీక్ అవుతుంది కదా యుద్ధంతో, చాలా వరకు వీక్ అయిపోయింది కదా. రష్యా ఒక పెద్ద శత్రువు యూరోపియన్ దేశాలకి. ఆ 30 దేశాలకి ఇప్పటి నుంచో 70-80 సంవత్సరాలు వచ్చి శత్రువుగా తయారవి, పూర్తిగా నొక్కేయాలి, పూర్తిగా ఓడించాలి అన్న. దానికి తగ్గట్టుగా వ్లాదిమిర్ పుతిన్ కూడా మెగలోమేనియాక్ ఐడియాలు అంటారు. మెగలోమేనియాక్ అంటే అంత పెద్ద ఐడియా. ఏదో పూర్వం ఉండే రష్యా, ఒక 100 సంవత్సరాల క్రితం ఉండే రష్యా, 200 సంవత్సరాల క్రితం ఉండే రష్యా, ఆ రష్యా ఇవాళ కాదు కదా. కానీ అలాగే డ్రీమ్ చేస్తున్నాడు, రష్యన్ గ్లోరీ వచ్చేయాలంటున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. అందువల్ల అక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది. పుతిన్ ఐడియాస్, ఏదో రష్యా అంటే అదొక స్పెషల్ ప్లేస్, ఏదో విశేషమైన ప్లేస్. అలాగే చైనా కూడా అనుకుంటారు. చైనా కూడా మేమే మిడిల్ కింగ్డమ్ అంటారు. అంటే మధ్యన ప్రపంచానికి ఉన్న మధ్యన మా దేశం, అన్నీ మా వెనకాలు ఉంటాయి, అన్నీ మా కింద ఉంటాయని చైనా అంటారు. రష్యాకి ఆ వ్యూ ఉన్నది, ఒక మిస్టికల్ వ్యూ అంటారు. అయితే దానికి ఏం ఫౌండేషన్ లేదు. అంటే ఒకటి ఉన్నది, ఎప్పటి నుంచో స్థాపించిన దేశం రష్యా, ఎంతో చరిత్ర ఉన్నది, అంతా కరెక్టే. కానీ వ్లాదిమిర్ పుతిన్ ఈవేళ అనుకున్నట్టుగా కాదు కదా. వాళ్ళు ఏదో బలం ఉన్నది, సైనికులు ఉన్నారు, దేశానికి చచ్చిపోవటానికి రెడీగా ఉన్నారు, అయ్యో లేరు. స్టాలిన్ టైంలో ఒక 60-80 సంవత్సరాల క్రితం లక్షల మంది చచ్చిపోయారు రష్యా గురించి. రష్యా ఈవేళ ఎవరు చచ్చిపోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఇవన్నీ ఏం ఉపయోగం అని. వ్లాదిమిర్ పుతిన్ కూడా కొన్ని తప్పు ఆలోచనలతో యుద్ధాలన్నీ చేస్తున్నారు. యుక్రెయిన్ కొంతవరకు తప్పుడు స్టెప్స్ తీసుకున్నది, రష్యాను థ్రెటన్ చేసింది. 91లో రష్యా నుంచి విడిపోయినప్పుడు అగ్రిమెంట్ కూడా ఇచ్చారు, మేము నాటో జాయిన్ అవ్వమని. మళ్ళీ ఇప్పుడు నాటో జాయిన్ అవుతా అంటున్నారు. అదొక యుద్ధ కారణం. అంటే ఈ జెలెన్స్కీ నాటో ఎంట్రీ బ్యాక్ ట్రాక్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా సార్? ఏమంటారు?
జెలెన్స్కీ నాటో ఎంట్రీ బ్యాక్ ట్రాక్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు? ఏముండదు, ఇంకా తప్పట్లేదు. అదొకటి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవడం. కానీ రష్యాకి ఇంత చేసాక, ఇంత అడావుడి అవ్వాక, ఇంతమంది చచ్చిపోయాక, ఇంత ధనం ఖర్చు పెట్టాక, ఈ 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాక రష్యా ఇప్పుడు ఆయన కూడా చూపెట్టాలి కదా దేనికి యుద్ధం చేశాడు. ఒక భారతదేశంలో 2 జిల్లాల స్థలం అంత స్థలానికి యుద్ధం చేశాడా? ఖాళీగా ఉన్న స్థలానికి అది వస్తాను. సో ఆయన ఇందాక నేను చెప్పిన పాయింట్ ఒక మిస్టికల్ వ్యూ చెప్తాడు వ్లాదిమిర్ పుటిన్. మిస్టికల్ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. అది ఒక మైండ్లో ఉన్నది భగవంతుడు, లేకపోతే ఈకో సిస్టమ్, లేకపోతే అక్కడ ఉన్న పవిత్రత, అక్కడ ఉన్న ఏదో మిస్టికల్ వ్యూ. రష్యా అంటే మళ్ళీ పైకి రావాలి, రష్యా ఏదైతే పూర్వం ప్రాంతాలన్నీ రష్యాలో ఉండే మళ్ళీ తిరిగి రావాలి అని ఒక ఐడియాతో ఉన్నాడు. దాని గురించి ఆయన ప్రమాదంలో పడిపోయాడు, దేశాలు కూడా ప్రమాదం పడ్డాయి. ఫిబ్రవరి 22 నుంచి 4 సంవత్సరాలు యుద్ధం అయిపోయింది. 4 రోజుల్లో లొంగిపోతారు అనుకున్నారు రష్యాను చూసి. అవలేదే. ఎప్పుడు ఒక పెద్ద 100% కరెక్ట్ రూల్ ఏమిటంటే ప్రపంచం సామాన్యమైన మన జీవితాలే కాదు, యుద్ధాలు స్టార్ట్ చేసాక ఎలాగైపోతాయి ఎవరు చెప్పలేరు. రెండో రూల్ ఎవరు స్టార్ట్ చేస్తారు, నార్మల్గా వలె ఊడిపోతారు. నార్మల్గా అంటే అన్నిసార్లు అలాగ అవ్వదు. నార్మల్గా సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ స్టార్ట్ అవి ఓడి, ఫస్ట్ వరల్డ్ వార్ జర్మనీ, టర్కీ, జపాన్ స్టార్ట్ చేశారు ఓడి. ఎక్కడైనా ఇప్పుడు ఇవాళ యుక్రెయిన్ వార్ రష్యా స్టార్ట్ చేసి ఓడిపోయినట్లు ఎక్కి వియట్నాం ఎంత ఒక సిస్టమ్ ఉన్నది యుద్ధాలు. సో ఎంత చాలా జరిగింది గత 4 సంవత్సరాలు యూరోప్లో. 1945 నుంచి రష్యాతో గొడవల అమెరికా బలం వల్ల శాంతిగా ఉండేది. దాదాపు 75 సంవత్సరాలు పీస్ఫుల్గా ఉండేది. దాని ముందల ఈవేళ తెల్లవాళ్ళు వచ్చి మన అందరికీ నీతులు చెప్తున్నారు, కానీ దాని ముందర 45 ముందర 200 సంవత్సరాలు తీసుకుంటే రోజు యుద్ధమే యూరోప్. పెద్ద యుద్ధాలు, వేల మంది చచ్చిపోతూ ఉండేవారు. అదేమి పీస్ఫుల్ ప్లేస్ కాదు యూరోప్. పీస్ఫుల్ ప్లేస్ అసలు కాదు యూరోప్ వాళ్ళు. సో ఇది ఒక అప్పుడంటే కొద్దిగా యుద్ధం పరిస్థితి కూడా మారిపోయింది కాబట్టి భయపడుతున్నారు అందరూ యుద్ధం అంటే. సో అన్ని విధాలుగా మనం చూడాలంటే తులసి గాబాట్ చెప్పింది కరెక్ట్గా. అదే నిన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఒక మాట అన్నాడు కదా. ఆయన కూడా ఫారెన్ మినిస్టర్ సెడ్ దాట్ మార్కో రూబియో, మనం ఆయన భూమి ఇచ్చేయమంటే వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయలేమన్నాడు యుక్రెయిన్. అది కూడా రష్యాకు మెసేజ్ పంపిస్తున్నారు తర్వాత. సో అందరికీ యుక్రెయిన్ వార్ మీద పెద్ద అటెన్షన్, ఎలాగైనా ఆప్ చేయాలని ట్రంప్ ఆయన వ్యూ ఏంటంటే రష్యాతో స్నేహంగా ఉండాలి, మనకు మంచిది. తర్వాత ఆయన కూడా ఏదో పీస్ తీసుకొచ్చాను అని ఆయన పేరు కోసం యుక్రెయిన్కి డబ్బు ఇస్తున్నాం, వేస్ట్ కదా. అంతవరకు కరెక్టే. ట్రంప్ కూడా చెప్పింది చిన్న చిన్న యుద్ధాలు పెద్ద యుద్ధాలు అయిపోతాయి అంత చాలా కరెక్ట్. సో ఇవన్నీ కలిసి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు యుక్రెయిన్ ఏం చేస్తుంది, మేము వస్తాం అమెరికాకి భయపడి ఏం చెప్తే అది చేస్తాం, రష్యాతో పీసుకు రెడీగా ఉన్నాం, ఉన్న భూమి ఏమంటే సరే ఉన్నది అది ఆక్రమించింది ఇప్పటి వరకు, అక్కడి వరకు ఉంటే చాలు, ఇంకా ఎక్కువ భూమి అడిగితే ఎలాగిస్తాం, టైం కోసం యుక్రెయిన్ ప్లే చేస్తుంది అమెరికన్ ఒత్తిడి. అది యూరోపియన్ దేశాలు అందరూ వాళ్ళు పక్కన ఏమంటున్నారంటే అమెరికా పోతే పోతుంది, నువ్వు యుద్ధం చేయాలి. చాలా ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఎలాగా తట్టుకుంటారంటే ట్రంప్ బాగా ఫోర్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది ఏదో రకంగా రష్యాను కూడా ఒప్పించడానికి ట్రై చేస్తాడు. రష్యా కూడా ఒప్పుకోవడానికి కూడా లోపల మైండ్ ఉన్నది, ఎందుకంటే ఓడిపోయేది యుద్ధం అది. ఓకే, గెలిచిన యుద్ధం కాదు, ప్రెస్టీజ్ అంతా పోయింది. సో అది ఉన్న పరిస్థితి. రష్యాకు వంక కావాలి యుద్ధం ఆఫ్ చేయడానికి, యుక్రెయిన్కి కూడా వంక కావాలి యుద్ధం ఆఫ్ చేయడానికి. సో ట్రంప్ రూపంలో దొరికాడు. ట్రంప్ ఊరికనే ఫ్రీగా చేసే యుద్ధం ఆఫ్ చేసే అంటే ఎవరు ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేయరు కదా, కొంచెం టైం పడుతుంది అంతా. అందువల్ల ఆ సిచ్యువేషన్లో ఇవాళ ఉన్నారు. ఆ కాంటెక్స్ట్లో తులసి గాబాట్ అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రష్యా ఏమీ చేయలేదు, శాంతి కోసమే చేద్దాం, ఆ కాంటెక్స్ట్.
సార్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అంటే ఫుల్లీ కాంకర్ చేయలేదు, పూర్తిగా ఆక్రమించుకోలేదు కదా. దీంతో ఫ్యూచర్ నెగోషియేషన్స్ ఎలాంటి షేప్ తీసుకుంటాయంటారు? సారీ పూర్తిగా ఏంటంటే ఇప్పుడు రష్యా ఆక్రమించలేకపోయింది, కరెక్టే. రష్యా ఆక్రమించలేదు కూడా, ఆ పరిస్థితి లేదు రష్యాకి. కానీ మేము ఆక్రమించలేమని చెప్పలేరు కదా. అలా చెప్తా పోతా ఉంటారు, అలా పోతా ఉంటారు. యుద్ధం మేము ఓడిపోలేదు, యుద్ధం మేము గెలుస్తాం, యుద్ధానికి రెడీగా ఉన్నాం అని చెప్పుకుంటూ ఉండాలి. అది తప్పట్లేదు మరి. అందువల్ల రష్యా కూడా ఓడిపోయామని చెప్పలేదు, యుక్రెయిన్ మాకు ఇంకా యుద్ధం కావాలని చెప్పలేదు. అమెరికా ఓపెన్గా ట్రంప్ వ్యవహారం వేరే కాబట్టి పూర్వం ఉండే డిప్లొమసీ, పూర్వం ఉండే సంస్థలు, పూర్వం ఉండే గవర్నమెంట్ నేను ట్రంప్ వాడట్లేదు. ఈవేళ అమెరికాకి ట్రంప్కి ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, ఫారెన్ మినిస్టర్ వాడట్లేదు. డిఫెన్స్ మినిస్టర్ని వాడట్లేదు. రాయబారాలకి రష్యాతో ఆయనతో వ్యాపారం చేసేవాడు ఒకరిని పెట్టుకునే, వాళ్ళని వ్యాపారానికి పెట్టుకుని వ్యాపారానికి ఆయన పంపిస్తున్నాడు. అతను విట్టికాఫ్ అని రష్యా పంపిస్తున్నాడు, మాస్కో పంపిస్తున్నాడు. అతనే నెగోషియేట్ చేస్తున్నాడు. రష్యా నెగోషియేషన్, అమెరికన్ ఫారెన్ మినిస్టర్ కాదు, ఇంకెవరు కాదు, ఒక వ్యాపారస్తు. సో ట్రంప్ అంతా అన్కన్వెన్షనల్గా చేస్తాం, ఇది నార్మల్గా చేయరు, అంతా షార్ట్ కట్స్తో చేస్తారు. సో అది కూడా ఒక రకంగా పనిచేస్తారు, ఒక్కోసారి పనిచేయదు. సమయం మనకు చెప్తారు. ట్రంప్ మొత్తం సిస్టమ్ ఎరగొట్టేశాడా? అమెరికాలో అంటే ఎరగొట్టేశాడు, కానీ ఆ పని ఆ సిస్టమ్ వల్ల అవట్లేదే, ఆ సిస్టమ్ ఎప్పుడు ఇరిగిపోయిందే అని ట్రంప్ అంటాడు. అది నేను బాగు చేసుకో, ఆ సిస్టమ్ నాకు పనిచేయట్లేదు కదా, దేశానికి పనిచేయట్లేదు కదా, నేను అందువల్ల ఇదే చేస్తాను. నేను కొత్త సిస్టమ్ పెట్టుకున్నా, పాత సిస్టమ్ పనిచేయట్లేదు. పాత సిస్టమ్ వెళ్తే చిన్న లెవెల్ నుంచి మీటింగ్లు పెడతారు, అలా టైం పోతారు. డైరెక్ట్గా నా మనిషి మాస్కో వెళ్ళి మాట్లాడుతున్నాను, నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తాను. ఆయన అల్లుడిని కూడా పంపించారు, జారెడ్ కుష్నర్, నెగోషియేటర్గా. ఇవన్నీ ఉన్నాయి ట్రంప్ విధానాలు. అది కూడా ప్లీజ్ చేస్తున్నాడు. పుతిన్ ఎప్పుడు కోపం తెప్పించలేదు ఆయన. పుతిన్ బ్రతిమాలుతున్నారు, ఎందుకంటే ట్రంప్కు పెద్ద గ్లోరీ వస్తుంది. యుద్ధం ఆగితే మంచి, భారతదేశానికి మంచి. ఆయిల్ ధరలు ఇంకా పడిపోతాయి, మనకి ఫస్ట్ క్లాస్గా పడిపోతాయి. అందువల్ల మనమేం ఫీల్ అవుతుంది, యుద్ధం కోసం ఎదురు చూడక్కర్లేదు. యుద్ధం ఆగిపోతే మనకు మంచి. రష్యా నుంచి ఎవరు ఇంకా చీప్గా వస్తుంది, ఇతర దేశాల నుంచి చీప్గా వస్తుంది. అమెరికా మన మీద టారిఫ్స్ తీసేస్తారు కొంతవరకు. సో మనకి కూడా, భారతదేశానికి కూడా చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది యుద్ధం ఆగిపోతే. యుద్ధం ఆగే టైంకి విన్నర్ ఎవరు సార్? అంటే యుక్రెయిన్ సర్వైవల్ విక్టరీగా చూడాలంటారా? చెప్పాలంటే ఇలాంటి ఈ వేళ ఆగిపోతే యుద్ధం యుక్రెయిన్ విన్నర్. మొత్తం ఈ వేళ ఆగిపోతే స్థలం పోయినా, అంటే రష్యా కూడా టెరిటోరియల్ గోల్స్ రీచ్ అయింది కదా, సక్సెస్ అయింది కదా. గోల్ రీచ్ అవ్వలేదు, ఇంకా కొద్దిగా ఆక్రమించాలి. అది జరగలేదు, ఇంకా కొద్దిగా ఆక్రమించాలి, అది జరగలేదు. కొన్ని ఏరియాస్ ఇప్పుడే రష్యన్ స్పీకర్స్ ఉన్నారు, ఏదో మా పాతది ఇదంతా చెప్పుకో అది. సో అందువల్ల ఈ వేళ యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్ జెలెన్స్కీ. రష్యా కూడా తెలుసు, రష్యా బాగా తెలుసు, జెలెన్స్కీ గెలిచానని చెప్పుకుంటారు. యుద్ధం ఆగిపోతే వాళ్ళు సేవ్ చేసుకున్నారు, క్యాపిటల్ సేవ్ చేసుకున్నారు, దేశాలు 80% సేవ్ చేసుకున్నారు. అది పెద్ద విషయం అయిపోతుంది, రష్యా తెలుసు. సో ఇవన్నీ హిడెన్ యాంగిల్స్, ఇది బయటికి కనపడవు. యుక్రెయిన్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మొత్తం అన్ని ఏరియాస్ కంటే రష్యాలో అడ్వాన్స్డ్ ప్లేస్ యుక్రెయిన్. సైన్స్గా అన్నిట్లో ఏది చూసినా అడ్వాన్స్డ్ ప్లేస్ యుక్రెయిన్. అది వాళ్ళు వేరే అయిపోయారు. వాళ్ళ దగ్గర సైన్స్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, సైంటిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారు, మినరల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందువల్ల అదొక పెద్ద లాస్ రష్యాకి అయిపోయింది. ఆ లాస్లో కొన్ని ఏరియాస్ తీసుకుంటే ఏదో కవరప్ అయిపోతుంది. పుతిన్కున్న మెగలోమానియాక్ ఐడియాస్ అంటారు. మెగలోమానియాక్ అంటే పూర్వం రాజుని, అలా పుట్టే నేను, పూర్వం రష్యన్స్ ఉంటాయి చాలామంది, సమ్రాట్గా పుట్టారు, నేను చేస్తున్నాను రష్యా, మళ్ళీ మదర్ రష్యా, తల్లి రష్యా, భారత్ మాత ఎలాగంటామంటే మదర్ రష్యా, అవి ఉన్నాయి. అది కొంతవరకు అనుకోని సెట్ బ్యాక్ మాత్రం. తర్వాత ఈ అన్నింటిలో ఇంకో సర్కిల్ ఏంటంటే, చైనాకు కూడా రష్యా ఓడిపోవాలి, గెలవకు, ఓడిపోయి ఇంకా చైనా మీద ఆధారపడి ఉండాలి. చైనాకి వెనకాల ఫాలోవర్ లాగా ఉండాలి.
చైనా విషయం కూడా అదే. ఓకే. చెప్పండి. సో ఇప్పుడు గబార్డ్ స్టేట్మెంట్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని ఎలా టర్న్ చేస్తాయంటారు సార్? హలో, చెప్పండమ్మా. ఎస్, గబార్డ్ స్టేట్మెంట్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని ఏ రకంగా టర్న్ చేస్తాయి అని అంటారు? అంటే రష్యా కూడా అంటే ఇప్పుడు డైరెక్ట్ చాలా రెస్పాన్స్ ఓపెన్గా లేకుండా ఒక వ్యూహం ప్లాన్ చేస్తుందేమో అన్నట్టుగా ఉంది. కాదు, ఆమె చాలా ఓపెన్గా చెప్పింది. అసలు రష్యాతో పీస్ కావాలి, రష్యా అంతా ఏమి యుద్ధం చేస్తుంది, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, తగ్గిపోండి అని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చేసి చెప్పేసి చాలా పెద్ద ఇంపాక్ట్ ఆవిడ చెప్పడం. ఆవిడ కాదు, రష్యా డైరెక్ట్ రెస్పాన్స్ లేదు కదా దీనిపైన. రష్యా రెస్పాన్స్ లేకపోయినా ఆవిడ చెప్పింది కదా రష్యా పైన. ఆవిడ రష్యా తరఫున చెప్పినట్టే కదా, వీక్గా ఉన్నది రష్యా. మేము రష్యా కూడా అదే అంటాం, మేమేం పోరాడం, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, పందిళ్ళ పిల్లలు, మీరే గొడవ చేశారు. రష్యా కూడా తిట్టేది కదా పుతిన్ అంతా, తిట్టేది కదా, బాగా తిట్టేది కదా వాళ్ళంతా. అందువల్ల మనం చూసేది ఏంటంటే రష్యా పీస్ కావాలి, రష్యా ట్రంప్తో తగు ఎందుకు, అదొకటి ఉన్నది. కానీ మర్యాదపూర్వకంగా బయటికి రావాలి. యుక్రెయిన్కి పీస్ కావాలి కానీ మర్యాదగా బయటికి రావాలి. ఇన్ని ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హిస్టరీ ఉన్నాయి, రష్యన్ హిస్టరీ. అన్ని దేశాల కంటే ప్రపంచంలో రష్యా 90లో భారతదేశానికంటే 6 రెట్టింపులు పెద్ద, 10 రెట్టింపులు పెద్ద. కొంత స్థలం తగ్గిపోయినప్పుడు అలాగా ఆ ప్రాంతాలను అలా సాధించుకున్నారు ఆ రోజు రష్యా. చాలా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రష్యా చాలా యుద్ధాలు చేశారు. రష్యాకి సామ్రాట్ అనేవాడు ఉండేవాడు 1900. ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్లో టర్కీ, రష్యా, ఆస్ట్రియన్ ఎంపరర్ ముగ్గురు కలిసి పోరాడి ఓడిపోయాక ముగ్గురు ఎంపైర్స్ చితికిపోయింది. యుద్ధాలు ఓడిపోతే ఎంపైర్స్ ఒక్కోసారి చితికిపోతాయి. సో పుతిన్ పోతాడా? చెప్ప. ఓకే. కమ్యూనిస్ట్ రష్యా కూలిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో వారు యుద్ధం ఓడిపోయాక. జార్ ఆఫ్ రష్యా 300-400 సంవత్సరాలు పరిపాలించే కుటుంబం 1905 సంవత్సరంలో జపాన్తో యుద్ధం ఓడిపోతే 5-10 సంవత్సరాలకి ఆ సామ్రాజ్యం కూలిపోయింది. కూలిపోవటంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కూలిపోకుండా ఓడిపోకుండా బయటకు వచ్చేస్తే చాలు. ఇప్పుడు అమెరికా మైండ్ సెట్ కూడా రష్యా గురించి ఏమైనా షిఫ్ట్ అవుతుందా సార్? ఇలా అయితే కనుక ఏం షిఫ్ట్ అవ్వదు. రష్యా ట్రంప్ ఫేవర్ చేస్తున్నాడు అంతే, ఏం ఉండదు. రష్యాతో ఎలాగైనా పీస్ పెట్టుకోవాలి, రష్యాతో స్నేహంగా ఉండాలి, కానీ వీళ్ళందరితో ఏంటి అని వాళ్ళ ఫీలింగ్. ట్రంప్కు ఉన్న వ్యూస్ ట్రంప్కు ఉన్నాయి, ట్రంప్కు వేరే విధానాలు ఉన్నాయి, వేరే ఆలోచన ఉన్నాయి. కరెక్ట్ అని కాదు, కానీ సాగుతుంది కదా, ప్రస్తుతం జరుగుతూ ఉన్నారు కదా. సో అది మనకు కాదండి. అంటే దీనివల్ల యుక్రెయిన్కి ఇచ్చేటువంటి సహాయం పైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారు? అయితే యూరోపియన్ దేశాలు వాళ్ళు కాస్తున్నారు కదా, యూరోపియన్ దేశాలు కాస్తున్నాయి, వాళ్ళు అమ్మేలేదు. యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు, రష్యాతో పోరాడుతుంది, మన యుద్ధం యుక్రెయిన్ చేస్తుందని. లేకపోతే ఎప్పుడో అమెరికా వదిలిపోమని చెప్పారు యుక్రెయిన్. రష్యా అసలు అమెరికా ట్రంప్ కింద పట్టించుకోదు అని. ట్రంప్కి వేరే విధానాలు ఉన్నాయి. ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు, ఎలక్షన్కి పరిణామాలు ఉంటాయి, పెద్ద పరిణామాలు ప్రపంచం అంతా చూపెడుతున్నాడు. కరెక్టే కాదా? సమయం ఏం చెప్పినా ప్రస్తుతం ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సఫర్ అయ్యేవాళ్ళు సఫర్. ఓవరాల్గా ఇప్పుడు యుద్ధం ఎండ్కి వచ్చింది అని అంటే దానికి కీ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? ఒకటి శాంక్షన్సా, లేదంటే మిలిటరీ ఎయిడా, లేదంటే డిప్లొమసీ వర్కౌట్ అయింది అనుకోవాలా? 4 సంవత్సరాలు అయిపోవటం సమయం ఏడిపిస్తుంది అందరినీ. 2 యుక్రెయిన్కి బలం తగ్గిపోకుండా యూరోపియన్ దేశాలు కూడా సాయం చేస్తున్నారు. 3 రష్యా తరఫున అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు, అది ఎప్పుడూ లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అలా కంటిన్యూ అవుతుంది. పీస్ కోసం ఎదుగు, పీస్ వస్తారో లేదో చెప్పండి, కానీ తప్పదు. ఎందుకంటే ట్రంప్ ఇవన్నీ ఒప్పుకోకపోతే యుక్రెయిన్ గెట్అవుట్ అంటారు. నువ్వు వదిలేవయ్యా నీ భూమి, అసలు అంతా పోతుంది కదా నీకు అంటున్నారు వారం రోజులు కదా. మీ దేశమే పోతుంది ఇప్పుడు రాజీ పడకపోతే. ట్రంప్ ఓపిక లేకుండా వచ్చాడు, 1 year అయిపోయింది, పీస్ చేసేయాలి, లేకపోతే నా పేరు పోతుంది అన్న వ్యూలో ఉన్నాడు. సార్ ఇప్పుడు గబార్డ్ వార్నింగ్స్ ప్రకారం చూస్తే యుద్ధం ఎస్కలేషన్కి ఇది ఏమైనా న్యూ కోల్డ్ వార్ కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుందంటారా?
అదేం లేదు, ఎందుకంటే న్యూ కోల్డ్ వార్కి అమెరికా సాయం లేకుండా ఎవరేం చేయలేదు. అదే అమెరికా కూడా సహాయం చేస్తే ఇన్ కేస్ అమెరికా ముందుకు వస్తే చేయదు. అమెరికా సాయం చేయదు, ఈ విషయంలో సాయం చేయదు. యూరోపియన్ యూనియన్ అసలు ఏం పట్టించుకోవట్లేదు ట్రంప్. ఓ ఫస్ట్ టర్మ్లో ఆయన పట్టించుకోలేదు, సెకండ్ టర్మ్లో ఈ నాళ్ళని పట్టించుకోలేదు. ఓ ఒక రకంగా కక్ష సాధిస్తాను, మ్మ్. రకంగా కక్ష సాధిస్తాను. మీరు నన్ను అవమానం చేసేటప్పుడు మీ సంగతి ఏంటి? సో అందువల్ల ట్రంప్కి పెద్ద వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ నుంచి ఏం మర్యాద రావట్లేదు. ఆయన మర్యాద సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు మర్యాద ఇస్తున్నారు. మ్మ్. సో ఆ దేశాలు పట్టుకొని వాళ్ళు మొదలు వెళ్తున్నాడు, ఆయనకి ఉపయోగపడుతుంది. కొత్త పాలిటిక్స్ అమెరికా తీసుకొచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఎలా జరుగుతుంది? కొత్తగా ఆయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ డీల్ చేస్తున్నాడు, అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పుడు వరకు అలాంటి సిస్టమ్ లేదు. సాయంకాలానికి మినిస్టర్ ఉంటాడు, సాయంకాలానికి తీసేస్తాడు. ఇప్పుడు లేదు అమెరికా. అంతా టెలివిజన్ నుంచి చూసి అక్కడక్కడే నిర్ణయాలు ఇచ్చేస్తాడు. ఫైల్స్ పుట్టప్ ఏం లేవు. ఓ ఎవరిని రావద్దు అంటాడు, నేను పిలిస్తే రా అంటాడు. వచ్చి కూర్చుని పోతుంది, నాకు తెలుసు అంటాడు. ఇందాక ఆయన నెగోషియేటర్స్ అందరూ బిజినెస్ మెన్, ఈ నార్మల్ డిప్లొమాట్స్ కాదు. మీరేం పనికిరారు, మీరేం ఉపయోగం లేరు అంటారు. మ్మ్. అందువల్ల ఇది కొత్త సిస్టమ్. మరి సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అప్పుడే చెప్పరా? ఆర్థిక వ్యవస్థ సక్సెస్ అవుతుందా టారిఫ్స్ వల్ల, ఇంకా అప్పుడే చెప్పరా. అదే అవ్వదు. రష్యన్ వార్ ఎన్ని చేస్తాడంటే చేస్తాడు, ఏదో రకంగా చేసేస్తాడు, యుక్రెయిన్ నొక్కేస్తాడు, ఆప్ చేసి. ఏదో మర్యాదపూర్వకంగా జరుగుతుంది కొన్ని రోజులు అంతే. సార్ కొంతమంది కామెంటేటర్స్ కాంట్రడిక్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇటు గబ్బాడేమో ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ అని చెప్పి రష్యా గురించి మాట్లాడుతున్నారు, బట్ రష్యా మిలిటరీ బడ్జెట్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఇది కాంట్రడిక్ట్ కాదంటారా? మిలిటరీ బడ్జెట్ అంటే రష్యాకి కొన్ని పాత సైన్యాలు, పాత వ్యవహారం అంతా ఉన్నారు. చాలామంది ఆర్మీస్ చిన్నవి అయిపోయి, యూరోప్ ఆర్మీస్ అన్నీ చిన్నవి అయిపోయి. రష్యా మెయింటైన్ చేస్తుంది, చైనా మెయింటైన్ చేస్తుంది, అమెరికా మెయింటైన్ చేస్తుంది, మ్మ్. భారతదేశం కొంతవరకు మెయింటైన్ చేస్తాం. సో ఇది వార్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడంతా డ్రోన్స్తో అవుతుంది, ట్యాంక్స్ గింక్స్ ఏం లేవు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో, అన్నీ మొదలుపెట్టేశారు. అంతా డ్రోన్స్తో అవుతుంది, మిసైల్స్తో అవుతుంది. అది మొత్తం యుక్రెయిన్ వార్ మనకి ఏం చెప్పిందంటే, మన ఎవరో మినిస్టర్ అన్నాడు, మాజీ మినిస్టర్ అన్నాడు చవార్, మనకి ఇంతమంది అవసరమా సైనికులు అంటే, ఆయన చెప్పింది తప్పు కాదు. ఆయన ఏమన్నాడంటే, మనకు కొత్త యుద్ధాలు వచ్చేసి, కొత్త రకాల యుద్ధాలు వచ్చి దానికి ప్రిపేర్ అవ్వాలన్న. 10,000 ట్యాంక్స్ పెట్టి వెళ్తే 10,000 డ్రోన్స్ కొట్టేయగలదాన్ని. ఒక డ్రోన్ 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు డ్రోన్స్ కొట్టేస్తాయేమో. యుద్ధ వార్ఫేర్ మార్చేసింది యుక్రెయిన్. అది కూడా పెద్ద పాఠం, ఒక లెబొరేటరీగా ప్రపంచానికి అర్థం చేసుకున్నాను. కొత్త యుద్ధం వచ్చింది, కొత్తగా యుద్ధం చేయాలి. ఈ పాత యుద్ధాలు ఏం పనికిరావు. నెక్స్ట్ వార్ పాకిస్తాన్తో డ్రోన్ వార్ అవుతుంది. మనకి వాళ్ళు తయారవుతున్నారు, వేల డ్రోన్స్ తయారు చేసుకుంటున్నారు, కలెక్ట్ చేస్తున్నారు. మనం కూడా చేస్తామని నేను ఆశిస్తాను. వార్ హెస్ చేంజ్, పీస్ హెస్ చేంజ్. ఒక సెంట్రల్ లీడర్ ఎవరు లేరు పీస్ కోసం చూసేది. ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కరెక్ట్. అమెరికా మీద ఆధారపడేవారు అమెరికా మీద ఇప్పుడు ఆధారపడలేదు. కరెక్ట్. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.